మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ అధికారిని వరలక్ష్మి విద్యార్థులకు సెలవును ప్రకటించారు. ఇదే నేపథ్యంలో మన చిత్తూరు జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం వరదలకు సంబంధించిన పరిసర ప్రాంతాలను పరిశీలించడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. అతను గతంలో ఇక్కడ చిత్తూరు జేసీగా కూడా పనిచేసిన పిఎస్ గిరీష్ అనే ఈ రోజు ప్రత్యేక అధికారిగా మనకు రావడం జరిగింది. ఆయన జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి గంగాధర నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వరద ప్రాంతాలను ముంపు ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన సూచనలు చేశారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆయన పర్యటించి ఎక్కడైతే వరద ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఉంటాయో వారందరికీ కూడా హెచ్చరికలు సూచనలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అధికారులందరూ అప్రమత్తమై ఎక్కడైతే వరద ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఉంటాయో అక్కడంతా కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు సూచనలు, ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో మనం చిత్తూరులో చూసుకుంటే నీవా నది పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే ముంపు ప్రాంతంగా ఏర్పడి పలువురు అవస్థలు పడుతూ ఉంటే డిఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో 1 టౌన్ 2 టౌన్ సిఐలు వారి పట్టణ పరిధిలోని ప్రాంతాలను పరిశీలించి అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కూడా చేపడుతున్నారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా చేపడుతున్నారు. చిత్తూరు నియోజకవర్గంలోని రూరల్ పరిధిలో, అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గం, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే పలు చెరువులు గండి కొట్టుకొని అదేవిధంగా నీళ్ళండి కూడా భారీ ఎత్తున రోడ్లపైకి రావడం జరిగింది. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అతలాకుతలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ మండల అధికారులు కూడా అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఒక పక్క పెనుమూరు జలాశయంలో ఇప్పటికే దాదాపు 16 గేట్లను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచనలు జారీ చేశారు.